సూపర్ హిట్ అంకుల్ హిట్ ఆ ఫ్లాపా? సూపర్. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ రోజు వచ్చేసి ఎపిసోడ్ 2 ఆఫ్ హిట్ ఆర్ ఫ్లాప్. నేను వచ్చేసి ఏం చేశానంటే శ్రీకన్య స్టైల్ ఫ్రై పీస్ బిర్యానీ, నా ఫేవరెట్ యూట్యూబర్ నేను చూసి అయితే ట్రై చేసేసాను. హిట్ కొట్టానా ఫ్లాప్ కొట్టానా తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. హర్షి ఏం బిర్యానీ చేశాను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్దుదా. ఏం బిర్యానీ చేశాను జుడు పీకేసాడు మా వాడు, ఇట్లా ఉంటది ఏం చేస్తాం. ఏం బిర్యానీ చేశాను? ఫ్రై బిర్యానీ. లైక్ చేసుకోండి. యాజ్ యూజువల్ గా ఎప్పుడు చెప్తున్నట్టే ఒక యూట్యూబర్ రిఫరెన్స్ అయితే తీసేసుకొని వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోయి ఒక వీడియో అయితే చేస్తానని చెప్పా కదా. హిట్ కొడతానా, రెసిపీ ఫ్లాప్ కొడతానా, అట్లానే నేనైతే శ్రీకన్య స్టైల్ బిర్యానీ అయితే చేయబోతున్నా. శ్రీకన్య స్టైల్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసేయాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని బాగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసేసరికి మా ఇంట్లో వాటర్ డాన్స్ కూడా వేస్తుంది. దాని తర్వాత దానిలో తగినంత ఉప్పు కూడా అయితే వేసేసుకొని కొంచెం గరం మసాలా కూడా అయితే వేసేసుకున్న తర్వాత ఈ రెసిపీకి హీరో అయిన చికెన్ కూడా అయితే వేసేసుకొని అలా ఒక 10 మినిట్స్ పాటు అయితే బాయిల్ చేసేసుకోవాలి. బాగా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడైతే 50% ఆఫ్ చికెన్ దాకైతే కుక్ అయిపోతుంది. నాకు ఆఫ్టర్ 10 మినిట్స్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇంకా తీసేద్దాం, పక్కన పెడదామని పక్కింట్లో పడేయకుండా తీసి జాగ్రత్తగా మన ఇంట్లోనే పక్కన ప్లేట్ లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఈ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఒక అందమైన బండి అయితే తీసేసుకొని మీ అందమైన చేతులతో స్టవ్ కూడా అయితే వెలిగించేసి కొంచెం నూనె కూడా అయితే వేసేసి ఇంకా దానిలో ఆనియన్స్, పచ్చిమిర్చీస్ అయితే వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసేసుకొని అవి బాగా మాడే వరకు అయితే వేయించేసుకోకుండా కొంచెం క్రిస్పీ వచ్చేదాకా అయితే వేయించేసుకొని దానిలో కొంచెం పసుపు, కారం, గరం మసాలా కూడా అయితే వేసేసుకొని అవి కూడా బాగా కొంచెం వేయించుకున్న తర్వాత శ్రీకన్య స్టైల్ బిర్యానీలో 3 లేయర్స్ ఆఫ్ గరం మసాలా అయితే వేయాలి. ఇప్పుడైతే ఒక ఫస్ట్ లేయర్ అయితే వేసేసుకున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు దాకా కరివేపాకు కూడా అయితే వేసేసుకొని ఇంకా బాయిల్ చేసుకున్న చికెన్ కూడా అయితే దీనిలో దొల్లిచ్చేసుకోవటమే. ఇంకా బాగా కలబెట్టుకోండి. ఇంకా అలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. లిడ్ అయితే పెట్టేసుకొని కొంచెం దోలు ఎక్కువ 1 నిమిట్ కి ఒకసారి చికెన్ ఎక్కడి వరకు వచ్చిందని చెప్పేసి లిడ్ అయితే ఓపెన్ చేసేసి కదులుచుతా ఉంటాను. అట్లా కదిలించకుండా 10 మినిట్స్ పాటు వదిలేస్తే ఇట్లా చికెన్ అయితే బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒక సెకండ్ లేయర్ ఆఫ్ గరం మసాలా అయితే వేసేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేస్తే బాగా టేస్టీగా ఉంటుందని చెప్పేసి నేను మళ్ళీ కరివేపాకు అయితే వేసాను. నాకు ఇప్పటికే చూడండి చికెన్ ముక్క అయితే బాగా ఫ్రై అయిపోయి బాగా ఉడికింది కూడా. 3 లేయర్స్ ఆఫ్ గరం మసాలా వేయాలని చెప్పా కదా, నేనైతే 2 లేయర్స్ వేసుకున్నాను. మా ఇంట్లో అంత స్పైసీ తినరు కాబట్టి ఇంకా ఫైనల్ గా మా చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పటి వరకు ఈ రెసిపీలో హీరోయిన్ రెడీ చేసాం కదా, హీరోయిన్ ని రెడీ చేసేద్దాం రండి. అదే బిర్యానీ అయితే వండేసుకుందాం. ఫస్ట్ ఒక కడాయి అయితే పెట్టేసుకుని దానిలో కొంచెం ఆయిల్, కొంచెం గీ అయితే వేసేసుకొని మీ ఇంట్లో ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్ని దానిలో అయితే దొల్లిచ్చేసుకోండి. దాని తర్వాత దానిలో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చీస్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దానిలో కొంచెం గిరం మసాలా కూడా అయితే వేసేసుకొని అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవటమే. నేనైతే రైస్ కుక్కర్ లో వండేసుకున్నాను. రైస్ బాగా పొడిగా అయితే వచ్చేస్తుందని చెప్పేసి ఒక 3 కప్స్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నా. అందుకని చెప్పేసి 5.5 కప్స్ ఆఫ్ వాటర్ అయితే పోసేసుకొని పక్కన పెట్టుకున్న మసాలా అయితే కూడా దీనిలో అయితే వేసేసుకొని తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేస్తే బాగా హీట్ అయింది. తర్వాత దీనిలో రైస్ కూడా అయితే వేసేసుకొని ఇంకా అట్లా లిడ్ అయితే క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే హాఫ్ అన్ అవర్ తర్వాత నా రైస్ అయితే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు రైస్ అయితే బాగా కుక్ అయిపోయింది కదా, ఇంక ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఫ్రైని కూడా అయితే దీనిలో అయితే పైన పెట్టేసుకొని అలా ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయటమే. 10 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా చక్కగా రెడీ అయిపోయిందో ఫ్రై పీస్ బిర్యానీ. ఈ ఫ్రై పీస్ బిర్యానీ చేసిన రోజు మా డాడీ అండ్ మా డాడీ ఫ్రెండ్ అయితే వచ్చారు. వాళ్ళైతే తినేసి ఏం రివ్యూ చెప్పారు, హిట్ ఆ ఫ్లాప్ అని చెప్పారు. మీరు కూడా అయితే వినండి. బిర్యానీ చాలా బాగుంది తల్లి. నిన్న వచ్చేటప్పుడు క్రాస్ రోడ్ లో తిన్నాను. అంత మసాలా ఏం బాలేదు తల్లి. ఇప్పుడు చాలా బాగుంది ఇది. ఎలా ఉండాలి? చాలా బాగుంది. రైస్ కూడా చాలా బాగుంది. హిట్ ఆ ఫ్లాపా డాడీ? సూపర్ హిట్ అంకుల్ హిట్ ఆ ఫ్లాపా? సూపర్. ఈసారి నాకు రెసిపీలో ఫ్లాప్స్ ఏం అనిపించలేదు. హిట్ వచ్చేసి రైస్ బాగా కుక్ అయింది, చికెన్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయింది అండ్ ప్లస్ క్రిస్పీగా కూడా వచ్చింది. మీరేమనుకుంటున్నారు, హిట్ అయింది అనుకుంటున్నారా, ఫ్లాప్ అయింది అనుకుంటున్నారా? కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేసేయండి. ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేసేయండి.